నా చిన్నతనంలో పెళ్ళిళ్ళల్లో అక్కడ బెండకాయ ఫ్రై ఇలా సర్వ్ చేయడం చూసేదాన్ని. నాకు ఆ పల్లీలు, ఆ వెల్లుల్లి అవి అన్నీ ఉంటే కూర బాగా నచ్చేది. అలా చేయాలని చాలాసార్లు ట్రై చేసేదాన్ని. అంత గొప్పగా కుదిరేది కాదు. హైదరాబాద్ వచ్చిన తర్వాత నా ఫ్రెండ్ గీత దగ్గర చూశాను. తన దగ్గర ఈ రెసిపీ నేర్చుకున్నాను. నేను ఇవాళ మీకు ఈ రెసిపీ షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈజీ వెజ్ రెసిపీస్కి తిరిగి స్వాగతం. ఈ బెండకాయ మసాలా ఫ్రై ఎలా చేసుకోవాలో కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామండి. బెండకాయ మసాలా ఫ్రై చేసుకోవడానికి మనకి బెండకాయలు కావాలి. నేను ఒక 1/2 కిలో బెండకాయలు తీసుకున్నాను. ఒక 5 మనుషులకి సరిపోతాయి. శుభ్రంగా కడిగి తుడుచుకొని ఒక మీడియం సైజుగా ముక్కలు కట్ చేసుకున్నాను. ఈ మాత్రంలో ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ నూనె కావాలి. నూనె కొంచెం ఎక్కువే పడుతుందండి. కరివేపాకులు ఒక 10-15 దాకా తీసుకోవచ్చు. ఇంకొంచెం ఎక్కువ తీసుకున్నా పర్వాలేదు. 1 టేబుల్ స్పూన్ దాకా పల్లీలు, 1 to 2 టీ స్పూన్స్ కారము, కొంచెం ఎక్కువ కావాలంటే ఎక్కువ తీసుకోవచ్చు. 1 టీ స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు, ఒక 5 నుంచి 6 దాకా వెల్లుల్లిపాయలు. ఇలా పెద్దవిగా ఉన్నవైతే 5-6 సరిపోతాయి. చిన్నవైతే ఇంకొంచెం ఎక్కువ తీసుకోవాలి. చెక్కు తీయవలసిన అవసరం లేదు. వీటిని మందస్తాలో కానీ చిన్న రోల్లో కానీ ఇలా కొంచెం కచ్చాపచ్చాగా దంచి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద ఒక బాణలి పెట్టి నూనె 1/2 పోర్షన్ నూనె మాత్రం వేసి పల్లీలు వేయించుకోవాలి. పల్లీలు కొంచెం దోరగా ఎర్రగా అయ్యేదాకా వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటే చక్కగా అన్ని పల్లీలు లోపల దాకా వేగి బాగుంటాయి. ఇలా వేయించుకున్న పల్లీల్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా పల్లీలన్నీ తీసేసుకున్న తర్వాత ఇదే నూనెలో కరివేపాకు వేసి వేయించుకోవాలి. కరివేపాకు కూడా కొంచెం క్రిస్ప్గా అయ్యేదాకా వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో వేయించుకుంటేనే చక్కగా క్రిస్ప్గా అవుతాయి. ఆకంతా కూడా వేగుతుంది, కూరలో క్రిస్ప్గా ఉంటాయి. కరివేపాకు కూడా అలా వేగిపోయిన తర్వాత వెల్లుల్లిపాయలు వేసి మళ్ళీ ఒకసారి వేయించుకోవాలి. వీటిల్ని కూడా తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇవన్నీ ఇలా తీసి పక్కన పెట్టేసుకున్న తర్వాత మిగిలిన నూనె కూడా వేసేసుకోవాలి. అదే మూకుడులో అదే నూనెలో మిగిలిన నూనె కూడా వేసి వేడి పెట్టుకోవాలి. నూనె బాగా వేడెక్కిన తర్వాత బెండకాయ ముక్కలు ముందరగా తరిగి పెట్టుకున్నాం కదా, ఆ బెండకాయ ముక్కలన్నీ వేసేసి వేయించుకోవాలి. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే బాగుంటుంది. బెండకాయ మసాలా ఫ్రై త్వరగా అవుతుంది. ఇవి ఇలా మంచిగా కొంచెం వేయించుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసేయడం వల్ల బెండకాయ ముక్క తొందరగా మెత్తబడుతుంది. అలాగే పసుపు కూడా వేసేసుకోవాలి. ఈ రెండు కూడా వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఉప్పు అన్ని ముక్కలకి పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలి. బెండకాయని ముందరే కడిగి తుడిచి పెట్టుకుంటే జిగురు రాకుండా ఉంటుంది. ఒక్కొక్కసారి మనం తొందరలో కడిగేసి అలా వదిలేసి టకటకమని తరిగేస్తాము. అలాంటప్పుడు కూరలో జిగురు వచ్చేస్తుంది. అది రాకుండా చూసుకోవాలి. మూత పెట్టి లో ఫ్లేమ్లో అలా వేయించుకోవాలి. చూడండి, ముక్కలు ఇలా చక్కగా వేగిపోయేదాకా వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడానికి మనకు ఒక 10 నిమిషాలు, పావు గంట పడుతుంది. ఇలా వేగిన తర్వాత ధనియాల పొడి, కారము ఈ రెండు కూడా వేసేసి మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఉప్పు ఆల్రెడీ వేసేసాం కాబట్టి సరిపోతుంది. ఇంకా మళ్ళీ ఉప్పు వేయవలసిన పని లేదు. ఈ ధనియాలు, కారము కలిపేసిన తర్వాత వేయించుకున్న పల్లీలు అలాగే వేయించుకున్న కరివేపాకు, వెల్లుల్లిపాయలు ఇవి కూడా వేసి ఒకసారి బాగా పైనుంచి కిందికి కలిపేసుకోవాలి. ఇంతే, బెండకాయ మసాలా ఫ్రై కర్రీ రెడీ. ఇది అన్నంతో చాలా బాగుంటుంది. పప్పు లేదా సాంబారు వాటిల్లో పక్కన నంచుకోవడానికి చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళకి టేస్ట్ చేసి చూపించండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫర్ ఫర్దర్ నోటిఫికేషన్స్ మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు మరి, బాయ్.